ఏలూరు జిల్లాలో ఏఎంసీ పదవుల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గాలు కావడంతో చింతలపూడి, పోలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్చీల కోసం కూటమి పార్టీలు కుమ్ములాడుకుంటున్నాయి. పోలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి టీడీపీకి ఖరారైనట్లేనా? ఎమ్మెల్యేకి తెలియకుండా ఏఎంసీ ఖరారుపై జన సైనికుల ఆగ్రహం కొంప ముంచనుందా? చింతలపూడి మార్కెట్ పోటీలో పంతం నెగ్గించుకునేదెవరు? ఎమ్మెల్యే తరువాత గ్రామీణ ప్రాంతాల్లో అంతటి హోదా ఉన్న పోస్టు కోసం తెర వెనుక జరుగుతున్న రాజకీయం ఏంటి? ఏపీలో స్థానిక సంస్థల పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీలు కుమ్ములాడుకుంటున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టుల కోసం పంతం నీదా నాదా అంటున్నారు కూటమి నేతలు. ఇప్పటికే 66 మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులను కూటమి ప్రభుత్వం ప్రకటించిందంటూ చక్కర్లు కొడుతున్న జాబితా నిజమో కాదో తెలియక గందరగోళంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారట. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు క్యూ కడుతున్న నేతలు తమ పేరు లేకపోవడంతో కంగు తినడమే కాదు, నానా హంగామా చేస్తున్నారట. ఏలూరు జిల్లాలో ఏఎంసీ చైర్మన్ పదవిలో భర్తీ ప్రక్రియ కూటమిలో ముసలం రేపుతోందట. ఏలూరు, భీమడోలు వంటి ఏఎంసీ చైర్మన్ ఎంపికలు ప్రశాంతంగా జరిగిపోగా, జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గాలైన చింతలపూడి, పోలవరం మార్కెట్ యార్డ్ల కమిటీ ఎంపిక మాత్రం కూటమి ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పార్టీ పెద్దలకు కూడా తలనొప్పిగా మారిందట. ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఆ పార్టీ వారికే ఇస్తూ ఉండడంతో మెజారిటీ పదవులు తమ్ముళ్లకే దక్కుతున్నాయని జన సైనికులు తీవ్ర అంతర్మథనానికి లోనవుతున్నారట. కానీ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తోన్న పోలవరం మాత్రం మిత్రపక్షానికి మొండిచేయి చూపిస్తూ టీడీపీ నేత పొట్టు రామారావుకే ఏఎంసీ చైర్మన్ పదవి ఖరారు చేశారంటూ జరుగుతున్న ప్రచారంతో జన సైనికులు అసహనంతో ఉన్నారట. సార్వత్రిక ఎన్నికల్లో తమ త్యాగానికి విలువ లేకుండా పోతోందని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికే అని, కానీ నామినేటెడ్ పోస్టు కూడా త్యాగం చేయాలంటే ఇక మిగిలేదేంటంటూ జనసేన నేతలు, నాయకులు అసహనానికి గురవుతున్నారట. అందుకే ఎలాగైనా తమకు మార్కెట్ యార్డ్ కమిటీలో ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట. ఏలూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గమైన పోలవరంలో టీడీపీ, జనసేన మధ్య జరిగిన పోటీలో చివరికి జనసేన సీటు ఎగరేసుకుపోయింది. ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు విజయం సాధించగా ఆ తర్వాత టీడీపీ నేతలకు సరైన ప్రాతినిధ్యం లేదంటూ కూటమి అధికారంలోకి వచ్చాక కూడా వివాదాలు బహిర్గతమయ్యాయి. అటు టీడీపీ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాసులపై క్యాడర్ ఒత్తిడి తీసుకొచ్చి అధిష్టానం దగ్గర పంచాయతీలు పెట్టేదాకా వెళ్ళింది. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలుండడంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం అటు టీడీపీ, ఇటు జనసేన నాయకులు పట్టుపట్టి కూర్చున్నారట. దీంతో ఆ పదవి ఎవరికి ఇవ్వాలో తెలుసుకోలేకపోతున్నాయి అధిష్టానాలు. జనసేన కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన టీడీపీకే కేటాయించాలని టీడీపీ నేత రామారావు పావులు కదిపారు. టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న రామారావు పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టు కూడా దక్కకపోవడంతో ఈసారైనా ఒక్క నామినేటెడ్ పోస్టు దక్కితే పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు దక్కుతుందని ఆయన అనుచర వర్గం ఆశించింది. ఏఎంసీ చైర్మన్ జాబితాలో పోలవరం మార్కెట్కు పొట్టు రామారావు పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండడంతో పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని పోలవరం తమ్ముళ్లు జోష్ మీదున్నారట. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిధిలోని పదవులు కావడంతో జనసేన నాయకుడికే కేటాయిస్తారని ఆ పార్టీ శ్రేణులు ఆశ పెట్టుకున్నాయి. అయితే ఎమ్మెల్యేకి కనీసం సమాచారం లేకుండా కూటమి ప్రభుత్వం ఎలా టీడీపీ నేత పేరు ఖరారు చేస్తుందని పోలవరం జన సైనికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందట. ఎక్కడా లేని విధంగా నీటి సంఘాలలో 50%, సొసైటీ అధ్యక్షుల పదవుల్లో 50% ఇచ్చిన పోలవరంలో ఏఎంసీ చైర్మన్ పదవి టీడీపీకిస్తే ఊరుకునేది లేదంటున్నారు జన సైనికులు. అయితే ప్రచారంలో ఉన్న జాబితా ఫైనల్ లిస్టు కాదని, ఖచ్చితంగా మార్పులు జరిగిన తర్వాతే అధికారిక జాబితా విడుదలవుతుందంటూ పోలవరం జన సైనికులు ఇంకా గంపెడాసతో ఎదురు చూస్తున్నారట.
పోలవరం నియోజకవర్గానికి పక్కనే ఉన్న చింతలపూడిలో కూడా ఏఎంసీ చైర్మన్ పదవి తెలుగుదేశం జనసేన మధ్య తీవ్ర చిచ్చు రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తోన్న చింతలపూడిలో టీడీపీతో పాటు జనసేన నేతలు కూడా మార్కెట్ పదవి ఆశిస్తున్నారు. చింతలపూడి ఏఎంసీ పదవిని టీడీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి ఆశిస్తుండగా ఇదే పార్టీకి చెందిన సూరనేని రజిత కూడా పార్టీ పెద్దల దగ్గర గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే జనసేన ఎమ్మెల్యే ఉన్న పోలవరంలో తెలుగుదేశం నేతకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తే చింతలపూడి మార్కెట్ యార్డ్ పదవిని తాము ఆశించడంలో తప్పేం లేదంటున్నారట జనసేన నేతలు. జనసేన నుంచి దుర్గా పార్వతి మార్కెట్ పదవి ఆశిస్తుండడంతో పోలవరంతో పాటు చింతలపూడిలో కూడా స్వపక్షంలోనే విపక్షంలా మారింది పదవుల పోటీ. మొత్తానికి ఏపీలో 2 రోజులుగా చక్కర్లు కొడుతోన్న ఏఎంసీ చైర్మన్ నియామకాల జాబితా వాస్తవమో కాదో స్పష్టం చేయాల్సిన అధిష్టాన పెద్దలు మిన్నకుండిపోవడం టీడీపీ జనసేనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా అసంతృప్తికి గురవుతున్నాయి. ఆ లిస్టే ఫైనలో మార్పులు చేర్పులు ఉంటాయో దాన్నే అధికారికంగా ప్రకటిస్తారో లేదో పెరుమాళ్లకే ఎరుక.